Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis on today, that is 12/8/2024. So what is the article all about? So article ఏంటంటే న్యూట్రిషన్ స్ట్రాటజీ వుడ్ హ్యావ్ అవర్టెడ్ ఒలింపిక్ యాగనీ. మన వాళ్ళు కానీ భోజనం అన్నది న్యూట్రిషన్ అంటే ఎంత మోతాదులో తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి ఓకే అన్నది కానీ కరెక్ట్గా కానీ అడ్వైజ్ ఇచ్చుంటే ఫోగట్ అనే అమ్మాయికి మనం ఈరోజు అవాయిడ్ చేసేవాళ్ళం. ఏంటి, ఒలింపిక్స్లోని మనకు జరిగిన అపారమైన బాధ. ఎందుకంటే అమ్మాయి పాపం ఎందుకంటున్నాం అంటే రక్తం తీయించుకుంది, హెయిర్ కట్ చేసుకుంది, ఓ 10-15 గంటలు భోజనం చేయలేదు, నీళ్ళన్నీ బాడీలోంచి అసలు ఇంక నీళ్ళు కూడా తాగకుండా ఎంత శ్రమ పడినా 100 గ్రాములు తగ్గలేదు. 100 గ్రాములు వేయింగ్ ఇన్నప్పుడు ఆవిడకి 100 గ్రాములు ఎక్కువ ఉంది ఆ 50 kg కేటగిరీలోని. దానివల్ల ఆవిడ 4 ఏళ్ళ శ్రమ వృధా అయిపోయింది. ఫైనల్స్కి వచ్చింది అంటే ఏమిటి, గోల్డో సిల్వర్ ఏదో ఒకటి వచ్చేది మనకి. అలాంటి పరిస్థితుల్లోంచి మనకి రాలేదు కాబట్టి మనం ఇప్పుడు ఆ బాధలో ఉన్నాం. ఆ బాధని ఎలా పోగొట్టాలంటున్నారు ఆథర్ గారు? ఒక న్యూట్రిషన్ స్ట్రాటజీ ఉండుంటే, ఎంత తినాలి, ఎంత మోతాదులో తినాలి తెలిసి ఉండుంటే మనం ఈ బాధని తప్పించగలిగే వాళ్ళమే. ఒలింపిక్స్లో ఇది ఇవాళ రేపు కాదు కదండి, 4 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక చాలా పెద్ద క్రీడ అన్నమాట. క్రీడ ద హై స్టేక్స్ అంటే మనకు షేర్ ఉంటుంది ఇందులో. ద హై స్టేక్స్ కేస్ అనమాట. ఎందుకంటే భారతదేశం యొక్క వాటా ఎంత ఓకే ఎంత అంటే 100 గ్రాములు ఒక మెడల్ పోగొట్టేసింది మనల్ని, ఒక 100 గ్రాములు ఓకే. మన 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 అమ్మాయి, భారతదేశం అమ్మాయి, మనకు ఒక మెడల్ గ్యారంటీగా వచ్చే అమ్మాయి ఈరోజు 100 గ్రాములు వెయిట్ వల్ల రాలేదు అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా బాధతోని ఈ ఆర్టికల్ ఇవాళ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఉంటుంది ఆడపిల్ల, క్లియర్. కానీ ఒక్క వేయింగ్లోని కొద్దిగా చెయ్యి తెచ్చునుంటే ఆ సపోర్ట్ స్టాఫ్, అమ్మా నువ్వు ఇంత వెయిట్లో ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా తగ్గించాలి అని ముందే చెప్పుంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో ఏమో. కానీ ఇప్పుడు ఈ ఆర్టికల్ చేద్దాం. సో మనకి ఎంత షేర్ ఉందంటే హై స్టేక్స్ కేస్ ఏంటంటే ఇది డిస్క్వాలిఫై అయిపోయింది. ఎవరు? ఇండియన్ ఉమెన్ రెస్లర్ వినేష్ ఫోగట్, కుస్తీలో అనమాట, రెస్లింగ్ ఓకే. ఎక్కడ? ప్యారిస్ ఒలింపిక్స్. మొన్న వాజ్ ఎ సెట్ బ్యాక్ ఓకే. మనకి దీన్ని ముందు చూపుతో చూడలేదు, ఇంకా ఇది ఒక వెనకడుగు వేయించింది మన చేత ఫర్ భారతదేశం. షీ వాజ్ ఫౌండ్ టు బి, చూడండి ఎంత దారుణం, 100 గ్రాములు బరువు పర్మిసిబుల్ లిమిట్ కన్నా, అంటే ఈ లిమిట్లో ఉండాలి నువ్వు, పర్మిట్ చేశారు, దానికన్నా 100 గ్రాములు హెచ్చులో ఉంది ఆవిడ. ఈ ఇన్సిడెంట్, ఈ జరిగిన పరిణామం మనకి ఏంటి బహిర్గతం చేస్తుంది, హైలైట్ చేస్తుందంటే ద రోల్ ఆఫ్ సపోర్ట్ స్టాఫ్. అంటే ఒక అథ్లీట్ వెళ్తే వెనకన ఆవిడకి చాలామంది పరివార్యం ఉంటారు ఓకే. కోచ్ అని, తర్వాత న్యూట్రిషనిస్ట్ అని, వీళ్ళందరూ ఏం చేశారు? ద రోల్ ఆఫ్ సపోర్ట్ స్టాఫ్ ఇంక్లూడింగ్ న్యూట్రిషనిస్ట్, స్పోర్ట్ న్యూట్రిషనిస్ట్, డాక్టర్స్, టీమ్ మేనేజ్మెంట్ ఇన్ ద ఇండియన్ కంటింజెంట్. మన వాళ్ళు వెళ్ళారు కదా 170 మంది, ఉత్తి అథ్లీట్సే 170 అంటే వెనకన ఎంతమంది సపోర్ట్ స్టాఫ్ వెళ్ళుంటారు? ఏం చేశారు వీళ్ళందరూ ఓకే అన్నది మనకి ఒక సెట్ బ్యాక్. మనకు చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక మయోపిక్ వ్యూ, మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ ఓకే. షార్ట్ సైటెడ్ మనకి ఎప్పుడు ఈ మధ్యన వైరల్ అవుతుంది చూడండి, వాట్సాప్ గ్రూపుల్లో కూడా 30 అవర్లు ఉంటాయి వారానికి స్కూల్లో, 1 గంట స్పోర్ట్స్కి ఉంటుంది, ఆ 1 గంట కూడా మ్యాథ్స్ టీచర్ తీసేసుకుంటారు. ఎందుకు? సిలబస్ అవ్వాలని, ఇంకా మనకి గోల్డ్ రావాలి. ఎలా వస్తాయండి? సో ఇదంతా మయోపిక్ వ్యూ అనమాట. అంటే చాలా షార్ట్ సైటెడ్నెస్ వ్యూ ఇండికేట్స్ అ స్లిప్, ఎక్కడో సడలిపోయింది, జారిపోయింది. బట్ ద సిట్యువేషన్ హైలైట్స్, కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు మనకి ఒక దాన్ని బహిర్గతం చేస్తుంది, హైలైట్ చేస్తుంది. ఏంటి? ద నీడ్ టు ఇంటిగ్రేట్, అన్నిటిని తేవాలి, ఇంటిగ్రేట్, ప్రెసిషన్, ఎగ్జాక్ట్గా ఏంటి, ఎంత మోతాదులో తినాలి, న్యూట్రిషన్ ఎందులోని, స్పోర్ట్స్లో, ఆటల్లోని ఎంత తినాలి, ఎంత ఎక్కువ, ఎంత తక్కువ, ఎంత తినకూడదు ఓకే, ఎంత తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఎంత తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది, ఇవన్నీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ తెలియాలి. సో ప్రెసిషన్ న్యూట్రిషన్
అంటే ఎగ్జాక్ట్గా ఇంతే తినాలి అన్నది టైలర్స్ అంటే కరెక్ట్గా ప్లాన్ చేస్తారు. దే విల్ టైలర్. ఇట్స్ అ టైలర్ మేడ్ డైట్ అనమాట. డైటరీ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ ఏంటండి, స్పెసిఫిక్ ఇండివిజువల్. అంటే ఈ స్పోర్ట్స్ మ్యాన్కి ఇంతే, ఈ స్పోర్ట్స్ మ్యాన్ ఇంత తినాలి, ఈ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ని క్యాలరీస్, రిక్వైర్మెంట్ బట్టి, క్యారెక్టరిస్టిక్స్ బట్టి, ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి, చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాసెస్ ఫోకసెస్ ఆన్. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే, కేంద్రీకరిస్తుందంటే బెటర్ అండర్స్టాండింగ్, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. అండ్ మీటింగ్ అండ్ అథ్లీట్స్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్. అసలు ఈ అథ్లీట్ రన్నర్కి అయితే ఎంత పెట్టాలి, జావ్లిన్ అయితే ఎంత, స్విమ్మర్కి అయితే ఎంత, లాంగ్ డిస్టెన్స్ అయితే ఎంత, షూటర్కి అయితే ఎంత. సో ఇవన్నీ మీటింగ్ అండ్ అథ్లీట్స్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్, పర్టికులర్లీ దేర్ ఇండివిజువల్. వాళ్ళకి ఈ ఫుడ్ పెడితే వాళ్ళకి ఏమన్నా ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఓకే, సో రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ తిండి సరిపోతుందా, ఈ తిండి కాకుండా ఇంకా ఎంత పెట్టాలి, ప్రోటీన్ షేక్లు ఏమి ఇవ్వాలి, ఎలా సప్లిమెంట్ చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా తెలుస్తాయి. రెస్పాన్స్ డిఫరెంట్ ఫుడ్ అండ్ సప్లిమెంట్ ఇంటేక్ అండ్ అవాయిడింగ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. బాక్సర్కైనా అదే ఫుడ్డే, అథ్లీట్కైనా అదే ఫుడ్, స్విమ్మర్కైనా అదే ఫుడ్ అంటే ఈ రోజుల్లో అవ్వదు. యూ హ్యావ్ టు టైలర్ మేక్ యువర్ డైటరీ అప్రోచెస్. వన్ సైజ్ ఫిట్స్ ఆల్, అందరికి ఇదే భోజనం, ఆ అప్రోచ్ చల్లదు, ఇంకా చల్లదు. 100 గ్రాములకి మిస్ అయిపోయిందంటే ఆలోచించండి. దీని వెనకనున్న సైన్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి. ప్రెసిషన్ న్యూట్రిషన్ అంటే ఎగ్జాక్ట్గా ఇంతే తినాలన్నది దేన్ని దాని సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తుందంటే, అంటే కలుపుకొని వెళ్తుందంటే అండర్స్టాండింగ్ అండ్ ఇండివిజువల్ మెటబాలిజం. అసలు మన బాడీ ఎలా వర్క్ చేస్తుంది, మన యొక్క బాడీ హౌ ఇస్ ఇట్ వర్కింగ్, హౌ ఆర్ వి గోయింగ్ ఫార్వర్డ్, ఓకే, మన అనరోబిక్ గ్లైకాలసిస్ ఏంటి, మన ఆక్సిడేటివ్ మెటబాలిజం ఏంటి, ఇవన్నీ చదువుతుంది అనమాట. అండర్స్టాండింగ్ ఇండివిజువల్ మెటబాలిజం, మైక్రోబియోమ్ అండ్ హౌ దేర్ బాడీ రెస్పాండ్స్ టు ఫుడ్. ఈ తిండి తింటే ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ తిండి తింటే ఎలా రెస్పాండ్ అవుతుంది. అండ్ క్యాలరీ ఎక్స్పెండిచర్ అంటే ఇంత రోజుకి 1200 క్యాలరీలు కానీ తింటే 800 1000 క్యాలరీలు ఖర్చు అయిపోతే ఆ 200 స్టోర్ అయ్యాయి. రెండో రోజు ఎలా తినాలి, ఓకే. there was a time when we were in college, there was a sportsman called Michael Phelps. 162 150 పైనే 160+ కంట్రీస్ కన్నా ఎక్కువ మెడల్స్ వచ్చాయి ఆయనకి స్విమ్మింగ్లో. 23 ఎన్నో గోల్డ్, ఒక 6 ఎన్నో సిల్వరు, ఒక 3 ఎన్నో బ్రాంజ్. ఒక ఇండివిజువల్ అథ్లీట్కి ఆయన మేము చిన్నప్పుడు విన్నప్పుడు 12,000 క్యాలరీలు తినేవాడు రోజుకి. సాయంత్రం వేసరికి అన్నీ ఖర్చు అయిపోయేవి. ఎందుకు అంత స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేశాడు ఆయన. ఆయనకి 8 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఒక ఒలింపిక్స్లో. దట్స్ రికార్డ్ ఆఫ్ సార్ట్స్. సో దట్ ఈస్ హౌ మైకేల్ ఫెల్ప్స్ ఇస్. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాలరీ ఎక్స్పెండిచర్ అంతంత కానీ మామూలు మనుషులు తింటే చచ్చిపోతారు. కానీ అంత తిని దాని అంతా అరగొట్టేసేవాడు. ఎలాగా అంత స్విమ్మింగ్ చేసేవాడు అనమాట మైకేల్ ఫెల్ప్స్. అండ్ క్యాలరీ ఎక్స్పెండిచర్ టు డిటర్మిన్, అప్పుడు ఒక్కసారిగానే వాళ్ళు క్యాలరీలు తింటూ ఎలాగ ఇది ఖర్చు అవుతుందో తెలిస్తే అప్పుడు మనం ఎంత భోజనం పెట్టాలి, ఎంతెంత వీళ్ళకి ఏ టైంలోని ఎంతెంత తినిపించాలి. సో బెస్ట్ డైటరీ ప్రాక్టీసెస్ ఫర్ ఇటువంటి స్పోర్ట్స్మెన్కి. ఇట్ ఫోకసెస్ ఆన్ సిస్టమ్ బయాలజీస్. ఇట్ ఫోకసెస్ దేని మీద అండి, ఇది టోటల్గా కేంద్రీకరించింది సిస్టమ్స్ బయాలజీ, ఓకే. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న సిస్టమ్, అక్కడ ఉన్న ఆ యాథ్లీట్ యొక్క బయాలజీ, బాడీ రెస్పాన్స్ అండ్ ఏ మల్టీ ఓమిక్స్ అప్రోచ్. ఈ ఓమిక్స్ ఏంటేంటి, జెనోమిక్, ప్రోటియోమిక్, మెటబాలమిక్, మైక్రోబయోమిక్, ఎపిజెనెటిక్. ప్రోటీన్స్ ఎంత, మెటబాలిజం ఎలా వర్క్ అవుతుంది, మైక్రోబియోమ్స్ ఎలాగున్నాయి, ఓకే, జెనెటికల్ ఎపిజెనెటికల్గా ఎలాగుంది, జెనోమ్, జెనోమిక్స్ ఎలాగున్నాయి, ఓకే. ఇవన్నీ వీటన్నిటిలో ఏం చేయాలి, ఇట్లన్నిటి కోట గడిపి ఇంటిగ్రేట్ చేసి బయో ఇన్ఫర్మాటిక్స్, జీవం ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని దీన్ని మెషిన్ లెర్నింగ్లో పెట్టి ప్రొవైడ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇండివిజువలైజ్డ్. ఈ మెషిన్ లెర్నింగ్ ఒక్కసారి ఇంటిగ్రేట్ చేస్తే
మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఏమి ఇస్తుంది? ఒక ఎవిడెన్స్ బేస్. ఇతనికి ఇవన్నీ పారామీటర్స్లో ఉన్నాయి కాబట్టి, ఏవో పారామీటర్స్? జెనోమిక్స్, ప్రోటోమిక్స్, మెటబాలమిక్స్, మైక్రోబియోమ్స్, ఎపిజెనెటిక్స్, ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఈయనకి మీరు ఈ స్టైల్లో ఫుడ్ డిజైన్ చేయండి అని మెషిన్ లెర్నింగ్ చెప్తోంది. టు ప్రొవైడ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇండివిజువలైజ్డ్ న్యూట్రిషన్ రికమెండేషన్స్. అందరికీ ఒకటే కాదు, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క న్యూట్రిషన్ రికమెండేషన్ చేస్తుంది. ద డేటా, ఇప్పుడు ఒక్కొక్క అథ్లీట్ దగ్గర నుంచి మనకి డేటా వస్తుంది. ఈ డేటా డ్రివెన్ అప్రోచ్ అలౌస్ ఫర్ మనకి చిన్న వెసులుబాటు కూడా ఉంటుంది. ఏంటి? అడ్జస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ అన్ అథ్లీట్స్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్. ఆ అథ్లీట్ ఫిజియోలాజికల్గా ఎలా రెస్పాండ్ అవుతున్నాడు ఇలాంటి ఫుడ్కి, తద్వారా గ్యారంటీయింగ్ దే ఆర్ ఇన్ పీక్ కండిషన్ ఫర్ ఎ కాంపిటీషన్. వాళ్ళు బెస్ట్ హెల్త్లో ఉన్నారు. కాంపిటీషన్ దగ్గరనే యాస్ ఇది రేస్ గుర్రం కాదు, గెలిచే గుర్రం అన్నట్టుగా కనబడాలి కుర్రాళ్ళు. క్లియర్? ఆ అమ్మాయి అయినా అథ్లీట్స్ అయినా. ద ఇంటగ్రేషన్, ఇప్పుడు ఈ డేటా అంతటినీ బయో ఇన్ఫర్మాటిక్స్ మెషిన్ లెర్నింగ్తో పాటు మనం ఇంటగ్రేట్ చేస్తే, ఎందుకంటే ఒక అథ్లీట్లోంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ లైవ్ బాడీ, దీన్ని మెషిన్లో పెట్టి మెషిన్ లెర్నింగ్తో పాటు ఇంటగ్రేట్ చేస్తే తప్పకుండా మనకి కాస్త ఊరట దొరుకుతుంది, హెల్ప్. దేంట్లోని ఐడెంటిఫికేషన్ ప్యాటర్న్స్. ఏ టైం అప్పుడు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు బాడీలోని ఎనర్జీ, ఏ టైం అప్పుడు తక్కువ, రెస్ట్ అయినప్పుడు ఎంత కాలుతుంది, ఓకే, పీక్ టైంలో ఎలా వర్క్ చేస్తున్నాడు. 100 మీటర్స్లో అనుకోండి, ఫస్ట్ 10 స్టార్ట్ స్లో ఉండొచ్చు, 11 నుంచి 60 వరకు ఒక స్పీడ్లో అందుకుని వెళ్ళిపోతారు. ఓకే, సో అలాగే స్టార్టర్ ఎప్పుడు స్లోగా ఉండేవాడు ఎవరు? హుసేన్ బోల్ట్. కానీ ఒక్కసారి రేస్లోకి అలా వెళ్తున్న కొద్దీ 9.7269 100 మీటర్స్ అయిపోయేవి అనమాట. అంత ఫాస్ట్గా పరిగెట్టేవాడు ఆయన. సో ఇవన్నీ ఎందుకు హుసేన్ బోల్ట్ అంటున్నానంటే, 3 ఒలింపిక్స్లో ఆయన 100 మీటర్స్ ఛాంపియన్. అంటే 12 ఏళ్ళు ఆరోగ్యాన్ని అలా కాపాడుకున్నాడు, అదే డైట్ తిన్నాడు ఆయన, అదే పరిగెట్టడం, టైంకి బెటర్ టైమ్స్ చేసేవాడు. 9.72 నుంచి 9.69. అసలు ఏజ్ వస్తుంది కొద్దిగా ఇంకా ఫాస్ట్ పరిగెట్టేవాడు ఆయన, జమైకా ఆయన. ఓకే, సో ఇవన్నీ మనకి ఎందుకు జరుగుతున్నాయంటే ఐడెంటిఫికేషన్ ప్యాటర్న్స్. ఏది ఇంటిగ్రేట్ చేయాలి బయో ఇన్ఫర్మాటిక్స్ నేను మెషిన్ లెర్నింగ్ను, అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ప్యాటర్న్స్ అండ్ ఒక ప్రిడిక్షన్ తెలుస్తుంది. హౌ డిఫరెంట్ న్యూట్రిషనల్ స్ట్రాటజీస్, ఈ ఫుడ్కి ఎలాగా, ఈ ఫుడ్కి ఎలాగా, ఈ ఫుడ్కి ఎలాగా, న్యూట్రిషనల్ స్ట్రాటజీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అథ్లీట్స్ పర్ఫార్మెన్స్. ఈ ఫుడ్ కానీ ఈ టైం ఇప్పుడు తింటే దాని ఎఫెక్ట్ ఏంటి, ఏఎఫ్ఎఫ్ఈసిటీ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి వాడి పర్ఫార్మెన్స్ మీద. ఓకే, ఈజ్ ఇట్ లైక్ ఎన్హాన్సింగ్, పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగా, ఆర్ పర్ఫార్మెన్స్ రిటైనింగా, ఆర్ పర్ఫార్మెన్స్ రిడక్షనా? ఇంకా పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ ఉండాలి. ఇట్ షుడ్ బీ లైక్ స్టానజోలాల్ లాగా ఉండాలి పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్, బట్ దేర్ ఆల్ బ్యాడ్. అలాగ ఉండాలన్నమాట ఫుడ్. ఓకే, అంత బాగా అంటే స్టానజోలాల్ తీసుకోమని అంటలేదు నేను, అది ఎలాగైతే సప్లిమెంట్ ఇస్తుందో పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్కి, దానికి ఈక్వేట్గా ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ మనం తినగలగాలి. ఓకే, డ్రగ్స్ కాదు. సే నో టు డ్రగ్స్ ఈజ్ ఆల్వేస్ ది మోటో ఆఫ్ ఒలింపిక్స్. సిటీఎస్, ఆల్టీఎస్, 4TS అంటారు చూడండి. సెలరిటీ, ఆల్టిట్యూడ్, హైట్, 4TS, courage in adversity or in pain. So what you lost this year, next 4 years later you will win. You will definitely win. That's why you are practicing. Clear? That's the motto of Olympics, CTS, RTS and 4TS. ఇప్పుడు అథ్లీట్ పర్ఫార్మెన్స్ ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటి? ఫుడ్. ఎందుకు ఫుడ్ మీద ఇవాళ ఇంత మాడుతున్నాం అంటే 100 గ్రాములు మన ఫోగట్ అమ్మాయి 100 గ్రాములు. ఓకే, సో అది దాని బ్యాక్గ్రౌండ్లో నీ ఆర్టికల్ అంతా చదవండి. సో ద గట్ మైక్రోఫ్లోరా. గట్ అంటే ఏంటి మనకి? ఓకే, వాట్ ఈస్ ద గట్ టాకింగ్ అబౌట్? ద గట్ ఈస్ వేర్ ఆల్ ద ఫుడ్ గెట్ సెటిల్డ్. సో ద గట్ మైక్రోఫ్లోరా అంటే ద సిస్టమ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అ పర్సన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. ఓకే, ద సిస్టమ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఏ పర్సన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. అది దట్ ఈజ్ యువర్ ఏదండి ద గట్ మైక్రోఫ్లోరా. ఇవి మే బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డైట్.
మనం తినే తిండి బట్టి అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంటారు కదా, తిండి వల్లనే ఆరోగ్యం, తిండి వల్లనే జబ్బులు అని. సో ఎస్పెషల్లీ దేనికి వెళ్ళమంటారు? ప్లాంట్ బేస్డ్ డైట్కి వెళ్ళండి. గ్రీన్స్, ప్లాంట్ బేస్డ్ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. రిజల్టింగ్ తద్వారా మనకి ఏంటి వస్తుంది రిజల్ట్? ప్రొడక్షన్ ఆఫ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. సో యూ విల్ బికమ్ యూపెప్టిక్. You will not become dyspeptic. So whatever you are eating will get digested and it is spent because you are practicing. And again eat. Again expend it. Eat, expend it. So don't gorge. Don't go on hogging it. Don't be gluttonous. Eat in portions. That's what your gut microflora will tell you. Okay? Short chain fatty acids ostai, which may support athletic performance అప్పుడు సపోర్ట్ చేస్తే, పోస్ట్ ఎక్సర్సైజ్ మెటబాలిక్ రికవరీ, క్రాంప్స్ అలాంటివి ఏం రాకుండా మెటబాలిక్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకు? యూఆర్ ఫాలోయింగ్ అ పర్టికులర్ డైట్. ఏది పడితే అది నోట్లో పెట్టడం లేదు. ఓకే, యూఆర్ నాట్ సప్లిమెంటింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఇది తిన్నాము ఆగుదాం, ఓకే, లోడ్ చేసికండి అలా కంటిన్యూస్గా. అండ్ ఎఫెక్టివ్ న్యూట్రిషన్ రికమెండేషన్ అంటే దానివల్ల రిజల్ట్స్ రావాలి. అలాంటి తిండి రికమెండేషన్ దేని మీద అండి? రైడ్స్ హై ఆన్ గ్రాన్యులారిటీ ఆఫ్ ది ఇండివిజువల్. గ్రాన్యులారిటీ ఆఫ్ ది ఇండివిజువల్, ఒక్కొక్క ఇండివిజువల్ని ఇండివిజువల్గా చూడాలి. గ్రాన్యులారిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్. డైటరీ అంటే వాడు తినే తిండి. ఓకే, రికమెండేషన్స్ రైడ్ హై ఆన్ హై గ్రాన్యులారిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ డైటరీ ఇంటేక్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ డేటా. ఎంత తీసుకుంటున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తే ప్రెసిషన్ డైట్ మనం డెఫినెట్గా న్యూట్రిషనిస్ట్ ద్వారా ఒక న్యూట్రిషనిస్ట్ పట్టుకుని, అమ్మ న్యూట్రిషనిస్ట్, నువ్వు అయ్యా న్యూట్రిషనిస్ట్ గారు, మీరు కరెక్ట్గా చెప్పండి. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఎ న్యూట్రిషనిస్ట్. He has to recommend a diet for the athlete. ట్రెడిషనల్ క్వశ్చనేర్ అంటే ఒక క్వశ్చన్స్ రాసుకొని ఇది ఫిల్ చేయండి. ఓకే, ఇంటర్వ్యూ బేస్డ్ మెథడ్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్లు వచ్చాయి చూడండి. ఓకే, బ్రాడ్కాస్టింగ్ అండ్ ఐపాడ్. ఓకే, ఈ ఇంటర్వ్యూ బేస్డ్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అలా కలెక్ట్ చేస్తే దానికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటవి? సెల్ఫ్ రిపోర్టింగ్. అథ్లీటే రాసిస్తాడు, ఎందుకంటే ఆయన తింటున్నాడు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి రాసిస్తాడు. మెమరీ బయాస్ అంటే ఒకటి జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం ఉండకపోవచ్చు. జ్ఞాపకం లేనివి రాయలేదు అనుకోండి, ఇదే తింటున్నాడేమో అనుకుంటాం, కానీ మర్చిపోయాడు అది కూడా తినేస్తున్నాను అన్నది. మెమరీ బయాస్ ఉండొచ్చు. హై రెస్పాండెంట్ బర్డెన్. ఓకే, మనం క్వశ్చనర్ ఇస్తే అతనికి ఒక బర్డెన్, మీరే క్వశ్చన్లు అడగండి నేను చెప్పేస్తాను అంటారు. ఇంకా రెస్పాండెంట్కి అదొక బర్డెన్. అండ్ సోషల్లీ డిజైరబుల్ రెస్పాన్సెస్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సొసైటీలోని అందరూ ఆమోదం ఇవ్వాలి అని అనుకుని వాళ్ళకి తినకపోయినాను మేము ఇవే తినేస్తున్నాం అని ఒక అబద్ధం చెప్పేస్తారు, రిపోర్ట్లు ఇచ్చేస్తారు. ఓకే, అందరికీ ఆమోదంగా ఉండాలి కదా. సో సోషల్ డిజైరబుల్ రెస్పాన్స్, డిజైరబుల్గా ఉండాలి అందరికీ. అబ్బా ఇంత బాగా చెప్పాడండి అనిపించాలి. అలాంటి రెస్పాన్స్లు ఇవ్వాలి. కంబైనింగ్ దిస్ సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు వచ్చిన ఈ డేటా అంతా, దీని అంతటిని కంబైన్ చేసి విత్ టార్గెటెడ్ ఇండివిజువల్, అంటే ఈ అథ్లెట్కి ఏంటి, ఈ అథ్లెట్కి ఏంటి, ఏ డివిజన్లో ఉన్నాడు, రన్నింగా, షూటింగా, వెయిట్ లిఫ్టింగా, బాక్సింగా. సో విత్ టార్గెటెడ్ ఇండివిజువల్ కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్గా వాళ్ళని మనం పర్యవేక్షణలో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్. బ్లడ్లో ఎంత గ్లూకోజ్ ఉంది, ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఎందుకు కదలట్లేదు, ఇవన్నీ తెలియాలి. ఓకే, క్యాన్ ప్రొవైడ్ మోర్ స్పెసిఫిక్ అండ్ ఇండివిజువలైజ్డ్ రికమెండేషన్స్. ఇది కానీ ప్రతి అథ్లీట్ది మన దగ్గర రిపోర్ట్ ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు? స్పెసిఫిక్గా ఇండివిజువలైజ్, ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజ్ రికమెండేషన్ చేయొచ్చు. బాబు నువ్వు మీరు ఇత్తనండి, అమ్మ నువ్వు ఇత్తిను, ఆయన నువ్వు ఇత్తిను, టీం అంతా ఇత్తనండి, ఇలాగా. ఇంకా ఇండివిజువలైజ్ రికమెండేషన్ ఫర్ అథ్లీట్స్ దట్ నాట్ ఓన్లీ అడ్రస్ డైటరీ రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఎంత తినాలి, ఏ మోతాదులో తినాలి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి
అదే కాకుండా బట్ ఆల్సో చెక్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. ఎందుకంటే ఒలింపిక్ కమిటీ ప్రకారం ఇవే తినాలి. నేను ఇందాక అన్నాను చూడండి, పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ ఫుడ్డే తినాలి, అంతేగాని డ్రగ్స్ తీసుకోకూడదు. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే ఉండాలి. ఓకే, కోల్డ్ వస్తే దే వాజ్ అన్ అథ్లీట్, మనం తెలియకుండా కోల్డ్ యాక్ట్ తీసేసుకుని తగ్గిపోయింది. కానీ కోల్డ్ యాక్ట్ దట్ టైమ్ వాజ్ బ్యాండ్ బై ది గేమ్స్ అథారిటీ. సో షీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ టేకింగ్ డ్రగ్స్. చూడండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా స్పోర్ట్స్లో ఉన్నాయి. అది ఇండియన్ అథ్లీట్తోనే జరిగింది. ఓకే, సో రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్. మెనీ వేరబుల్ సెన్సర్స్, అంటే మనకి ఫిట్బిట్ అని, ఈ ట్రాకర్స్ అని, తర్వాత మన హార్ట్ బీట్స్ అని, వేరబుల్ సెన్సర్స్ ట్రాక్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్. సో అలాంటి సెన్సార్స్ కానీ పెడితే వీడి ఫిజికల్ యాక్టివిటీ ఏంటి చెప్తుంది, వీడి స్ట్రెస్ ఏంటి దేని మీద 10 నుంచి 20 వరకు వెళ్ళకపోతున్నాడు, 20 నుంచి 30 ఏంటి, ఎందుకు, వైజ్ అనేబుల్ టు పుల్ హిమ్సెల్ఫ్, వాట్ ఆర్ ద స్ట్రెస్ లెవెల్స్, వీడు ఎంత బాగా పడుకున్నాడు, స్లీప్ క్వాలిటీ, వీడి హార్ట్ రేట్ ఎలా ఉంది, ఎక్కువ కొట్టేసుకుంటుందా, పౌండింగా, ఇజ్ ఇట్ లైక్ అ థ్రాబింగ్ ఆర్ ద పాల్పిటేషన్స్ నార్మల్, ఇవి కూడా చూసుకోవాలి. ద ఇన్సిడెంట్, ఇప్పుడు ఫోగట్ గారికి వచ్చారు. ఫోగట్ _ హైలైట్స్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్. ఇది చేయలేదండి, కంటిన్యూస్ అండ్ రియల్ టైం ట్రాక్ చేయలేదు అమ్మాయిది. టార్గెటెడ్ అవుట్కమ్స్ ఫర్ అథ్లీట్స్ డ్యూరింగ్ ట్రైనింగ్ సెషన్. దీంతోపాటు ఏం చేయాలి, టార్గెటెడ్ అవుట్కమ్స్ అవన్నీ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఫైనల్స్ వరకు వచ్చిందంటే అథ్లీట్ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ చూసుకుంటారు, కానీ డైటరీ చూడలేదు, డైటరీ మిస్ అయిపోయారు. మేకింగ్ ఇట్ ఈజియర్ టు అచీవ్ అండ్ మెయింటైన్ టార్గెట్ వెయిట్. టార్గెట్ వెయిట్లోనే ఉంది అనుకున్నాం, కానీ ఈ 100 గ్రాములు ఇటు ఒకటి అయిపోద్ది అని మాత్రం అది చాలా బాధాకరంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, సైన్స్ అయితే అర్థమైంది ఇప్పుడు మనకి. గ్లూకోజ్ మానిటరింగ్ చూసుకోవాలి. దీన్నే CGM అంటారు, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. ఇది కామన్గా యూజ్డ్ బై పీపుల్ విత్ డయాబెటీస్, ఎవరికైతే షుగర్ వ్యాధి అంటాం కదా, ఓకే, దానికి టు మానిటర్. ఏం మానిటర్ చేయాలి వాళ్ళకి, ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఇన్సులిన్, ఓకే, ప్యాన్క్రియాస్లో, బైల్, లివర్లో. సో ఇన్సులిన్ వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు, అందుకని ది గో ఫర్ ఇన్సులిన్ అండ్ సపోర్ట్. కొట్టుకుంటారు, ఇక్కడ పెట్టి కొట్టుకుని తింటారు. తినకముందు బ్లడ్ కౌంట్ చూసుకుంటారు, తిన్న తర్వాత చూసుకుంటారు, పొడుచుకొని చేతికి పెట్టుకొని సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటున్నారు. డాక్టర్స్ నేర్పిస్తున్నారు కూడాను. ఆ లెవెల్కి వెళ్ళిపోయారు చాలామంది. ఓకే, కేస్ ఇన్ పాయింట్ మన క్రికెట్ ప్లేయర్ వసీం అక్రమ్. ఆయన ఎప్పుడు జోబులో చాక్లెట్ పెట్టుకుంటారు, ఎంపైర్ కూడా చాక్లెట్, కోకోకోలా అది ఇస్తారు, బౌలింగ్ వేస్తూ ఉంటారు. సడన్గానికి షుగర్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్, చాక్లెట్ తినేస్తాడు, ఇట్లా బూస్ట్, కోకోకోలా తాగేస్తాడు, ఇట్లా బూస్ట్, షుగర్ హై, టక్ వెంటనే ఒక కిక్ వస్తుంది అనమాట. సో ఆయనకు ఆరోగ్యం అంత బాగా కాపాడుకోవడం తెలుసు. ఆయనే కదా సునీల్ గవాస్కర్, చాలామంది దే ఆర్ ఆల్ వెరీ వెరీ కాషియస్ అబౌట్ వాట్ దే ఈట్ అండ్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ డయాబెటీస్. క్లియర్? సో యూజ్డ్ బై పీపుల్ విత్ డయాబెటీస్ టు మానిటర్ ఇంటెస్టైనల్ బ్లడ్ షుగర్ లోపల. ఓకే, ఇంటెస్టైన్లో బ్లడ్ షుగర్ రెస్పాన్సెస్ టు ఫుడ్. అంటే అరటికాయ తినాలి, పప్పు తినాలి, మెంతులు తినాలి, కాకరకాయ తినాలి, అన్నం, దుంపలు, సమోసాలు, ఓకే, తర్వాత మా ఏజ్ పడితే తినేస్తే షూట్ అయిపోతుంటాయి వాళ్ళకి. క్లియర్? కార్బ్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఇంటెస్టైనల్ బ్లడ్ గ్లూకోజ్ రెస్పాన్స్ టు ఫుడ్. దీస్ డివైజెస్, ఇప్పుడు ఇలాంటి పరికరాలన్నీను ఇంప్లాంటెడ్ ఎక్కడ చేస్తారండి, సబ్క్యూటేనియస్ గ్లాండ్ బిలో ద స్కిన్ పెట్టేస్తున్నారు. ఇవి ఏం చేస్తాయి, దే రికార్డ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మినిట్ బై మినిట్. వారానికి ఒకసారి వచ్చి ఇలా పెట్టి తీస్తున్నారు. ఎక్కడ పెడతారు, షోల్డర్ మీద ఒక మెషిన్ లాగా వచ్చి ఆ వారం రోజుల్లో ఎలా ఉంది, ఏ రోజుల్లో ఎక్కువ ఉంది, ఏ రోజుల్లో తక్కువ ఉంది, టాక్ 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 అని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూడండి. సో ద డివైజెస్ ఇంప్లాంట్ ఇన్ ద సబ్క్యూటేనియస్ లేయర్, స్కిన్ కింద పెట్టేస్తున్నారు. అది రికార్డ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మినిట్ బై మినిట్. ద యూజ్ ఆఫ్ CGM అన్నాను కదా, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎవరు ఉండాలండి, ఇది ఎవరు దీన్ని పర్యవేక్షణ చేయాలి,
ట్రైన్డ్ న్యూట్రిషనిస్ట్. ఆషామాషి మనుషులు కాదు, వీళ్ళకి సర్టిఫికెట్ ఉండాలి. దే షుడ్ బి ట్రైన్డ్ టు బీ అ న్యూట్రిషనిస్ట్. వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. ఆడుతోంది ఏంటి? ఒలింపిక్స్. దగ్గర 160-170 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తాయి. అందులోని గోల్డ్ గెలవడం అంటే ఎంత, సిల్వర్ గెలవడం అంటే ఎంత మహోన్నతమైన అచీవ్మెంట్ అది. అలాంటిది 100 గ్రాములు. నాకు మొదటి నుంచి అదే బాధ అనిపించింది, 100 గ్రాములు చూసుకోలేకపోయారా వీళ్ళు అని. ఓకే, ఇంతమంది సపోర్ట్ స్టాఫ్ ఉండి ఒక ఆడపిల్లగా అన్యాయం చేస్తారనిపిస్తుంది అనమాట. క్లియర్? సో సూపర్విజన్ ఆఫ్ ట్రైన్ న్యూట్రిషనిస్ట్ కెన్ హెల్ప్ మానిటర్. ఆ ట్రైన్ న్యూట్రిషనిస్ట్ ఉంటే ఏం చేయొచ్చు? దే కెన్ హెల్ప్ మానిటర్ ఒక అథ్లీట్ యొక్క బ్లడ్ షుగర్ రెస్పాన్సెస్. ఏ ఫుడ్కి బ్లడ్ షుగర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా వచ్చేస్తుంది ఆ సబ్క్యూటినియస్ గ్లాండ్ కింద పెట్టిన ఆ పరికరంలో, ఆ డివైస్తో. ఫుడ్. దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి యూజ్ టు ఇండివిజువలైజ్ రికమెండేషన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క అథ్లీట్ది తీసి మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఇండివిజువలైజ్ రికమెండేషన్స్ చేయొచ్చు. ఫర్ బిల్డింగ్ మసిల్, బూస్టింగ్ ఎనర్జీకి బాగా పెంచుకోవచ్చు, రిడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, వాపులు తగ్గించుకోవచ్చు, మెయింటైనింగ్ బాడీ వెయిట్. ఇవన్నీ చేస్తుండగా బాడీ వెయిట్ని మెయింటైన్ చేయాలి. వెయిన్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ కూర్చోగానే టక్మని 50 కేజీలు రావాలి. ఆ 50 కేజీలు 100 గ్రాములు. అది వింటుంటేనే అంత బాధ అనిపిస్తుంది. ఓకే, అండ్ మెయింటైనింగ్ బాడీ వెయిట్ ఇంపార్టెంట్. బాడీ వెయిట్ ఇంపార్టెంట్ కొలమానాలు, పారామీటర్స్ ఫార్ అన్ అథ్లీట్, ఒక స్పోర్ట్స్ పర్సన్కి. ఎ ఫ్యూ ప్లేయర్స్, కొంతమంది ప్లేయర్లు వాళ్ళు రిపోర్ట్ చేశారు, హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ యూజింగ్ CGM. రిటైర్డ్ ఒలింపియన్ గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రేలియన్ స్విమ్మర్ చెల్సీ హాడ్జెస్ గారు ఒక ఆవిడ ఒకసారి అడ్మిట్ అయ్యింది. ఏమని చెప్పింది? CGM హెల్ప్డ్ మేనేజ్ హర్. ఆవిడకి ఫ్యూయల్ లెవెల్స్ మంచిగా సపోర్ట్ చేసింది, అండ్ ఎగ్జాషన్, అలసట డ్యూరింగ్ ట్రైనింగ్ సెషన్స్. ఎప్పుడెప్పుడు అలసిపోతున్నాను, ఎప్పుడెప్పుడు నేను హాయిగా ఉన్నాను, ఆ పరికరం హెల్ప్ చేసింది ఆవిడకి. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎలు కిప్చోగే కెన్యా హ్యాస్ బీన్ యూజింగ్ ద CGM సిన్స్ 2021. ఎందుకు? టు బిల్డ్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్. ఆయనకి ఆయన ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చూసుకుంటున్నాడు ఆయన. దట్ గివ్ హిమ్ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దీనివల్ల మిగతా అందరితో కన్నా ఆయనకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక రేస్, ఇది ఒక కాంపిటీషన్. ఆ కాంపిటేటివ్గా మనం తయారవ్వాలి. క్లియర్? అర్థమవుతుందా? పిల్లలు ఎందుకు IACలో జాయిన్ అవుతున్నారు? మేము మీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తున్నాం. రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, రోజు మానిటరింగ్ చేసి, పేపర్ డిస్కషన్స్ చేసి, మీకు ర్యాంకులు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అన్ని సెంటర్స్తో కంపేర్ చేసి, మీకు ఒక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి, అలాగా ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ CGM ఇచ్చింది. 2 అథ్లీట్లు ఒప్పుకున్నారు కదా, ఒక స్విమ్మరు, ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నరు. అదే కాదు, ఇంకో ఆమె కూడా, ద యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్, ద వరల్డ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ సైక్లింగ్ రికగ్నైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇది మాత్రం ఏమందంటే హ్యాస్ బ్యాండ్. ఇది చాలా జాగ్రత్తగా చదువు. హ్యాస్ బ్యాండ్ ద యూజ్ ఆఫ్ CGM. ఎవరికి బ్యాన్ చేసింది? హెల్దీ, ఆరోగ్యకరంగా ఉన్న ఆటగాళ్ళు కానీ, ఆటగాళ్ళు అంటే ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఇది వాడకూడదు. బ్యాండ్ డ్యూరింగ్ కాంపిటీషన్స్. అంటే వారం ముందు, 10 రోజుల ముందు, 20 రోజులు ఉంటుంది కదా, రెగ్యులేటరీ బాడీ చెప్పేస్తే యూ షుడ్ నాట్ యూజ్ CGMs ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ దిస్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పటి వరకు వాడుకోవచ్చు. ఓకే, హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను దీస్ కుడ్ పొటెన్షియల్లీ బీ యూస్డ్. ఈ CGMలు పొటెన్షియల్గా మనం వాడుకోవచ్చు. ఎప్పుడు? డ్యూరింగ్ ట్రైనింగ్ సెషన్స్. మెయిన్ గేమ్ అప్పుడు కాదు, ట్రైనింగ్ సెషన్స్కి వచ్చినప్పుడు. ఎందుకు? మనం చూసుకోవచ్చు ప్లేయర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఫుడ్కి, ఏ ప్లేయర్స్ ఏ టైం అప్పుడు ఎంత తింటే CGM ద్వారా ఎలా రెస్పాండ్ అవుతున్నారు మనం తెలుసుకోవచ్చు. దిస్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఈ CGM అనే సబ్క్యూటినియస్లో పెట్టుకున్న ఈ పరికరం ఫర్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్. ఓకే, ఒక్కొక్క అథ్లీట్కి ఎంతెంత మోతాదులో ఫుడ్ పెట్టాలి అనేది ఎవరు చెప్తారు? ఈ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, trained sports nutritionist who's an expert in telling how much you have to eat and what you have to eat. అది ఇంకా ఇంపార్టెంట్.
న్యూట్రిషనిస్ట్ రికమెండేషన్ ఇస్ స్టిల్ ఇన్ ఎర్లీ స్టేజెస్. ఇది అంతగా ఎదగలేదు, ఇంకా తొలి దశలోనే ఉంది. అండ్ రిక్వైర్స్ ఫర్దర్, ఇంకా దీంట్లో చాలా చదవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ద నీడ్, ఇలాంటి పరికరాలు పర్సనలైజ్డ్ అప్రోచ్, ఎవరికంటే వాళ్ళకి పర్సనలైజ్డ్ అప్రోచ్ ఈజ్ నౌ బికమింగ్, ఇప్పుడు చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అపరెంట్, ఎందుకంటే చాలా ప్రస్ఫుటం కనబడుతుంది. ఎందులోని వెయిట్ బేస్డ్, మన బాడీ వెయిట్ ఎంత ఉంది, వెయిట్ బేస్డ్ స్పోర్ట్స్. ఎందుకంటే వేర్ మేకింగ్ వెయిట్ ఈజ్ క్రూషియల్, మేకింగ్ వన్ వెయిట్ ఈజ్ క్రూషియల్. అలాగా అదే బాడీ వెయిట్, మేకింగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. మనం మేనియా అయిపోవాలి, మన బాడీ వెయిట్ అలా ఉండాలి అంటే అస్సలు ఏం తినకూడదు, ఇంకా ఏవి తింటున్నాం అవే తగ్గించేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక ఒలింపిక్స్ నుంచి ఇంకో ఒలింపిక్స్కి 4 ఏళ్ళు అంటే బాడీ ఓల్డ్ అవుతుంది. కానీ మన బాడీ మాస్ ఇండెక్స్ అన్ని తీస్తే ఇప్పుడు రొనాల్డో ఇస్ 36, బట్ వాడి బాడీని కానీ చదివితే హీస్ లైక్ ఎ 25-year-old మ్యాన్, యంగ్ బాయ్. ఎందుకు అంత బాగా బాడీలో ఎటువంటి ఫ్యాట్ ఉండదు ఆయనకి, అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఓకే, సో మేకింగ్ వెయిట్ ఈస్ క్రూషియల్. అథ్లీట్స్ ఇన్ ఓవర్ వెయిట్ బేస్ స్పోర్ట్స్, అంటే బాగా హెవీ వెయిట్స్లో ఉంటారు కదా, ఓవర్ వెయిట్ బేస్ స్పోర్ట్స్, బాక్సింగ్, రెస్లింగ్, మార్షల్ ఆర్ట్స్ ఆఫెన్ స్ట్రగుల్స్ టు స్టే విదిన్ ద, వీళ్ళకి ఎప్పుడు కష్టాలే విదిన్ ద, ఎందుకంటే వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ వెయిట్ ఉంటుంది, వెయిట్ క్లాస్. ఆ క్లాస్లోనే వాళ్ళు పడాలి అన్న దానికోసం వాళ్ళు ఎంతో శ్రమిస్తారు, తప్పిస్తారు పాపం. చాలా అసలు వాళ్ళ కష్టం టు మెయింటైన్ దర్ బాడీ వెయిట్ వర్ణనాతీతం. ఓకే, టు డూ సో వాళ్ళు దే గో టు దే రిసార్ట్, ఎంత ఎక్స్ట్రీమ్కైనా ఎంత దూరానికైనా వెళ్ళిపోతారు. ఎలాగా భోజనం తినరు, వాళ్ళు భోజనం తినరు, స్టార్వింగ్, భోజనం తినరు. గాల్ డీహైడ్రేషన్, ఓకే, లోపల వాళ్ళు గాల్ బ్లాడర్ అంతా డీహైడ్రేట్ అంటే నీరంతా తీసేస్తారు, పనికిరాని నీరంతా తీసేస్తారు. సోనాలకు వెళ్ళిపోతారు, అంటే వేడి దీంట్లో కూర్చుని ఉంటారు వాళ్ళు. ఓకే, వేడి వాటిల్లో కూర్చుని ఉంటారనమాట, సోనాస్లో కూర్చుంటారు. అండ్ సూట్స్లో ఉంటారు వాళ్ళు. ఈ సూట్స్ ఏం చేస్తాయి, దే హెల్ప్ దెమ్, దేంట్లోనే హెల్ప్ చేస్తాయి, వెయిట్ రిడక్షన్లో హెల్ప్ చేస్తాయి. ఓకే, యూజింగ్ సోనాస్ ఆర్ సూట్స్ టు రెడ్యూస్ వెయిట్ క్విక్లీ, తొందరగా. ఎప్పుడు వేయిన్కి వెళ్ళినప్పుడు, బిఫోర్ వేయిన్ కరెక్ట్గా వెళ్తున్నప్పుడు ఇవన్నీ చేస్తారు. ఆ అమ్మాయి అయితే బ్లడ్ తీయించుకుంది బయటికి, టోటల్ బాడీ డీహైడ్రేషన్, అన్నం తినలేదు, హెయిర్ కూడా కట్ చేసుకుంది, 100 గ్రాములు తగ్గలేకపోయింది. ఎంత తప్పండి, వెనకనున్న సపోర్ట్ స్టాఫ్ వాళ్ళకి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయలేకపోవడం. ఓకే, ఒక ఆడపిల్ల, అది బాధ అంతా ఏంటంటే ఒక ఆడపిల్ల గోల్డ్ మెడల్, సిల్వర్, గ్యారంటీ మెడల్ రావాల్సిన పిల్లకి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వలన డిస్క్వాలిఫై అయిపోయింది. క్లియర్? సో గాల్ డీహైడ్రేషన్, సోనాలు, సూట్లు టు రెడ్యూస్ వెయిట్ బిఫోర్ వేయిన్స్ అంటాం. ఈ డ్రాస్టిక్ మెజర్స్, చాలా దారుణమైన మెజర్స్ తీసుకుంటారు వాళ్ళు. భోజనాలు మానేస్తారు, తిండి మానేస్తారు. మెజర్స్ జెపడైజ్, డేంజర్లో పెట్టేస్తారు. ఏంటి, వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, ఆలోచన శైలి, ఫిజికల్ హెల్త్ అంతా పాడైపోద్ది. అండ్ చాలా దారుణంగా అడ్వర్స్లీ, వెరీ ఆపోజిట్లీ ఇంపాక్ట్ మిస్టర్ ఫోగట్ అన్ ఎంటైర్ నైట్, రాత్రి అంతా ఆవిడ ఏం ట్రై చేసింది, ట్రయింగ్ టు షెడ్ దేర్ పర్ఫార్మెన్స్. రిపోర్ట్స్ ఇండికేట్ దట్ ఎక్స్ట్రా వెయిట్, కొద్దిగా ఎక్కువ బరువు. లైక్వైజ్ అనదర్ ఇండియన్ ఉమెన్ రెస్లర్, ఎవరావిడ, అంతిమ్ పంగాల్, ఆవిడేం రిపోర్ట్ చేసిందంటే, నేను ఆకలితో ఉండిపోయినా, స్టాప్డ్ ఫర్ 2 days, 2 రోజులు భోంచేయలే. టు మేక్ వెయిట్ అంటే ఆడు అనుకున్న 50 కేజీలు రావాలంటే 2 రోజులు మానేసింది ఫుడ్. టు వెయిన్, కరెక్ట్గా అదే వెయిట్లో ఉండాలి అంటే ఆవిడ ఒప్పుకుంది, చెప్పింది. ఇటువంటి సంఘటనలు సివియర్గా, చాలా సీరియస్గా ఒక ప్రభావం, ఇంపాక్ట్ ఇన్ ద కేపబిలిటీస్, వాళ్ళ యొక్క లక్షణ సాధన కోసం వాళ్ళలోనూ ఉన్న చేయగలరా లేదా ఆఫ్ సచ్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ సచ్ హై లెవెల్ కాంపిటీషన్. ఇది ఆషామాషి కాంపిటీషన్ కాదు. ఒలింపిక్స్ అంటే ఒక 160 కంట్రీలు 4 ఏళ్ళకి ఒకసారి, ఒక దేశం ఫ్లాగ్ ఇలా వెళ్తూ ఉంటే, నేషనల్ యాంథమ్ వస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి మనలాంటి వాళ్ళకి, వింటున్న వాళ్ళకే.
ఆలోచించి నా వలన 140 కోట్ల మంది వాళ్ళ నేషనల్ యాంథము నా నేషనల్ యాంథమ్ ఇక్కడ ప్లే చేస్తున్నారు అంటే ఎంత అచీవ్మెంట్ స్పోర్ట్స్మెన్కి. 1000 కోట్లు 2000 కోట్లు అక్కర్లేదు వాళ్ళకి. ఈ సపోర్ట్ ఇవ్వండి గవర్నమెంటు అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు అనమాట. స్పోర్ట్స్ నేను మొదట్లో అన్నట్టు వైరల్ అవుతుంది న్యూస్. 30 గంటలు వారానికి ఉంటాయి, 1 గంట స్పోర్ట్స్కి ఉంటుంది. ఆ 1 గంట కూడా స్పోర్ట్స్ మ్యాథ్స్ టీచర్ తీసేసుకుంటాడు, ఎందుకంటే సిలబస్ అవ్వాలి. కానీ మనం గోల్డ్ మెడల్ వచ్చేయాలి. ఎట్లా వస్తాయండి? సపోర్ట్ చేయండి స్పోర్ట్స్మెన్ని. క్లియర్ అని ఈ ఆథర్ గారు ప్రాధేయపడుతున్నారు. అ రోల్ ఫర్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు స్పోర్ట్స్లోని ఎంత తినాలి ఎంత తినకూడదన్న ఆయనకి ఒక ప్రాముఖ్యమైన పాత్ర వచ్చింది. ఒక స్టడీ ఫౌండ్ దట్ కోచెస్ అండ్ ఫెలో ప్లేయర్స్ ప్లే అన్ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్. ఇప్పుడు మన పేస్ బౌలర్ అనుకోండి, ఇంకో పేస్ బౌలర్ అరే తినరా, ఇలా బౌలింగ్ వేయరా, లేకపోతే నీకు రొటేటరీ కఫ్ పాడైపోద్ది, నువ్వు బాడీ వెయిట్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, నువ్వు టెండన్ టేర్లు అయిపోతాయి, ఓకే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్రాయిన్ ఇంజరీస్ వస్తాయి, ఇవన్నీ జాగ్రత్త చూసుకోరా అని చెప్పగలరు. ఎవరు? కోచెస్, ఫెరో ప్లేయర్స్. దే ఇన్ఫ్లుయెన్స్ రోల్ ఇన్ డిసైడింగ్ వాట్ డైటరీ రెజిమెన్, రోజు ఏం తినాలి, ఎంత వర్కౌట్ చేయాలి, నీ బాడీకి ఏది బెస్ట్, ట్రైనింగ్ అప్పుడు, కాంపిటీషన్ అప్పుడు ఎవరు చెప్పగలరు? తోటి అథ్లీట్స్ చెప్తారు. అథ్లీట్స్ నీడ్ స్పోర్ట్స్. ఓకే సే ఆఫ్ అట్ ద సేమ్ టైమ్ న్యూట్రిషనిస్ట్ మస్ట్ బి ట్రైన్డ్ ఇన్ ప్రెసిషన్ న్యూట్రిషన్. అథ్లీట్స్ అన్నవాడు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఎలా తింటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అన్నది ఎవరు చెప్పాలండి? న్యూట్రిషనిస్ట్. ఆయన ట్రైన్డ్ అయి ఉండాలి. ఎందులో ట్రైన్ అయి ఉండాలి? ప్రెసిషన్గా ఎంత తినాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, దీన్ని మళ్ళీ ఆయన పర్యవేక్షణ ఉండాలి. ఏంటి? న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్, ఎంతెంతకి ఎంత కావాలి, ఎంత తింటే ఏంటి, అంత తింటే ఏంటి, తగ్గుతుందా పెరుగుతుందా, న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్, ఈ సమయంలో ఎంత తినాలి, ఈ సమయం చెప్పగలగాలి. ఇంటేక్ లోపలికి అండ్ అండర్స్టాండ్ అట్ ద సేమ్ టైం ఈ న్యూట్రిషనిస్ట్, ట్రైన్డ్ న్యూట్రిషనిస్ట్ ప్రెసిషన్ న్యూట్రిషన్ చెప్పినప్పుడు వాళ్ళ అథ్లీట్ బాడీని అండర్స్టాండ్ చేసుకోవాలి, కాంపోజిషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, మెటబాలిజం, తిన్న ఫుడ్ ఎంత ఫాస్ట్గా అరుగుతుంది అది కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరి శ్రేయస్కోరం, ఇట్ వుడ్ బీ ఇన్ ఎవ్రీవన్స్ బెస్ట్ ఇంట్రెస్ట్, అందరి శ్రేయస్ కోరి న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఫుడ్ ఎలా తినాలో చెప్తారో వాళ్ళు ఆర్ అసైన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఒకే న్యూట్రిషనిస్ట్ అన్ని స్పోర్ట్స్ కాదు, ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క న్యూట్రిషనిస్ట్ ఉంటారు. అండ్ దే బికమ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ అథ్లీట్తో పాటు మమేకం అయిపోతారు, ఇన్వాల్వ్డ్ లాంగర్, ఎక్కువ రోజులు వాళ్ళతోని, అలౌవింగ్ దర్ రికమెండేషన్స్ అండ్ బాడీ రెస్పాన్సెస్. ఎక్కువ రోజులు ఒక న్యూట్రిషనిస్ట్ ఒక స్పోర్ట్స్మెన్తో ఉంటే వాళ్ళకి బాడీ రెస్పాన్సెస్, ఏమేమి తింటున్నాడు, ఏమి తినాలి, ఇవన్నిటిని ట్రాక్ చేసి టెస్ట్ చేసి ఓవర్ టైమ్ రికార్డ్ మెయింటైన్ చేస్తారు. ఓకే దీస్ న్యూట్రిషనిస్ట్ ఏ ఫుడ్ తినాలి ఏ తినకూడదు వాళ్ళకి చాలా అవగాహన ఉండాలి. మస్ట్ ఫెమిలరైజ్ దెమ్సెల్వ్స్ విత్ ఏంటి ద రూల్స్. సార్ ఈ ఫుడ్ తినచ్చు, ఈ ఫుడ్ తినకూడదు, ఏ ఫుడ్ అండి పర్మిటెడ్ అకార్డింగ్ టు ఒలింపిక్ సబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది తెలిస్తే ఆ ఫుడ్ రికమెండ్ చేయాలి. ఓకే ఎంత బాగా చెప్పారు చూడండి. దీస్ న్యూట్రిషనిస్ట్ మస్ట్ ఫెమిలరైజ్ themselves with the rules దేంతోని ఆఫ్ ద స్పోర్ట్స్, వెయిట్ కేటగిరీ, వేయిన్ ప్రొసీజర్, వేయిన్కి వెళ్ళినప్పుడు ఎంత ఉండాలి, అండ్ మెథడ్స్ టు రెడ్యూస్ వెయిట్, ఎలా బరువు తగ్గించుకోవాలి వితౌట్ కాంప్రమైజింగ్ అండ్ అథ్లీట్స్ పర్ఫార్మెన్స్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, పర్ఫార్మెన్స్ మాత్రం బాగుండాలి, కానీ ఫుడ్ ఎలా తీసుకోవాలి. అండ్ యాన్యువల్ ట్రైనింగ్ సైకిల్స్, 52 వారాలు ముందుగానే ఒక ప్లాన్ ఇచ్చారు ఆ స్పోర్ట్స్మెన్కి. 52 weeks మేక్ 364 days. సో హీ విల్ నో హౌ టు ప్రిపేర్ ఆఫ్ సీజన్, ఆన్ సీజన్, డ్యూరింగ్ సీజన్, వే ఇన్, కాంపిటీషన్, మెయిన్ స్పోర్ట్, మెడల్ స్పోర్ట్, అన్ని లెవెల్స్లోనే అక్కడికి అర్థమైపోద్ది. ఇంటిగ్రేటింగ్ ప్రెసిషన్ ట్రైనింగ్ అంటే ప్రెసిషన్ ఎంత తినాలి ఎంత తినకూడదని కలిపితే ఇంటూ స్పోర్ట్స్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ ఇండివిజువలైజింగ్, అంటే ప్రతి ఒక్కడికి ఏంటేం తినాలి కాకుండా ప్లాను, బట్ ఆల్సో కంటిన్యూస్గా మనం పర్యవేక్షణ చేయాలి, అడ్జస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ అథ్లీట్స్ చేంజింగ్ నీడ్స్. ఒక్కొక్క అథ్లీట్స్కి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి. ఇది అప్రోచ్ కెన్ హెల్ప్ ప్రివెంట్ ద డ్రాస్టిక్ మెజర్స్ ఆఫెన్ రిసార్టెడ్. ఇలా కానీ చేస్తే మనం
అథ్లీట్స్ అప్పుడప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి తినడం మానేసి చెత్తగా చేసుకుంటారు. అవన్నీ రిసార్టెడ్ బై అథ్లీట్స్ అవన్నీ ఆపేయచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ ప్రివెంట్. ఇన్ టర్న్ తద్వారా వి ప్రమోట్ ఆరోగ్యకరమైన, చాలా సస్టైనబుల్, చాలా ఏళ్ళ నుంచి మనం దీన్ని కాపాడుకుంటూ రావచ్చు. సో కంక్లూషన్గా ఏమంటారంటే, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మిస్ ఫోగట్ హైలైట్ చేస్తుంది ఏంటంటే దట్ దేర్ ఈజ్ అ క్రిటికల్ గ్యాప్, చాలా క్రిటికల్ గ్యాప్ ఇన్ ద ఇండియన్ స్పోర్ట్స్ సపోర్ట్ సిస్టమ్. ప్రెసిషన్ న్యూట్రిషన్, ఏ డేటా డ్రివెన్ అప్రోచ్, డేటా బేస్ చేసుకునే అప్రోచ్ టు డైటరీ ప్లానింగ్ ఈజ్ ఇంపరేటివ్, మస్ట్ టు ప్రివెంట్ సచ్ సెట్బ్యాక్స్, ఇటువంటి దారుణాలు జరగకుండా. అండ్ ఆప్టిమైజ్, ఒక అథ్లీట్ ఎంతవరకు పెర్ఫామ్ చేయగలడో అంతవరకు ఆప్టిమైజ్ చేసేయచ్చు బై ఇంటిగ్రేటింగ్ ఏంటి, టెక్నాలజీ అండ్ ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్, ఎంతెంత బోన్ చేయకూడదు ఎంత చేయాలి. ఇండియా కెన్ రివల్యూషనైజ్ ఇట్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్. భవిష్యత్తులోని మనం చాలా చాలా ముందడుగులు వేయచ్చు, రెవల్యూషనైజ్ దాని యొక్క స్పోర్ట్స్ ట్రైనింగ్, గ్యారంటీయింగ్ దాట్ స్పోర్ట్స్ పర్సన్స్ రీచ్ దర్ ఫుల్ పొటెన్షియల్. మనం ఒక ధృవీకరించి చెప్పచ్చు ఏంటి, వాళ్ళు ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవుతారు. అండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ యొక్క వెల్బీయింగ్కి. వొకాబులరీ స్టేక్ అంటే ద షేర్, ఇంటిగ్రేట్, యాడ్ ఆల్ టుగెదర్, యాడ్ ఆల్, ప్రెసిషన్, ఎగ్జాక్ట్, ఓకే, రెస్పాన్స్ డిఫరెంట్ ఫుడ్, సప్లిమెంట్, సబ్స్టిట్యూట్, ఓకే, వన్ సైజ్ ఫిట్స్ ఆల్, one diet for all athletes, no, one diet for all is a big no. Gut microflora, okay, that which settles in the person's body. Gut microflora ante evanna, that which settles in the person's body lo microbes anni untai kada, that is called as the gut microflora. Ante gastrointestinal system, gastrointestinal system, okay, system. Final ga ఏంటన్నారు వర్డ్, అండర్స్కోర్, హైలైట్. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్ ఫోగట్ గారు మిస్ అయిపోవడం ఏంటి, ఒక ఒలింపిక్ మెడల్. హైదరాబాద్ ఐఏసీ యాజమాన్య సహకారంతో చైర్మన్ డైరెక్టర్ గారు, ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి and my colleague Shankar, we bring these classes to you. Any kind of positive feedback, please feel free to mail us. And this program conducted by ACE is for you to get a job at the earliest. And we wish you good luck. Thank you.